రాధా మనోహర్ దాస్ పైన ఆయన ఎఫ్ఐఆర్ కాపీ హ్మ్. 13వ తారీఖు 13/5/2026 రోజున 106/2026 ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 106/2026 పెద్దాపురంలో ఎఫ్ఐఆర్ కాకినాడ ప్రాంతం పెద్దాపురంలో 299/196 బిఎన్ఎస్ యాక్ట్స్ కింద ఆయనకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎందుకు బుక్ అయింది? ఆయన నోటి దూలతో బుక్ అయిపోయింది. కొన్ని చెక్క దేవుడు అని చెప్పేసి, 3 మేకులు వీక్కోలేని దేవుడు అని చెప్పేసి, ఇక నేను పలకలేనివి బైబిల్ అని చెప్పేసి అన్నాడండి. అదేనా? ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తు వారిని బైబిల్ని పూజిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా జనాభున్న ఎవరు అని అంటే క్రైస్తవులు. ఏ దేవుని పూజిస్తారంటే జీసస్ ని. అలాంటి అలాంటి గ్రంథం గురించి బైబిల్ అనొచ్చా అండి? అలాంటి హిందుత్వంలో కూడా, హిందూ మతంలో కూడా పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఇతిహాసాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ గ్రంథాల గురించి ఇదే మాట ఒక క్రైస్తవుడు అంటే ఏ విధంగా ఉంటదండి? అనొచ్చా? అంటే ముందుగా ఒక క్రైస్తవుడుగా నేనే చెప్పుతోను కొడతా పాస్టర్ని.